గైస్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, కామెంట్ బటన్ సైడ్లో హైప్ బటన్ ఉందా, ప్లీజ్ మన వీడియో హైప్ చేయండి. మీరు హైప్ చేస్తే యూట్యూబ్ ఇంకా 10 మంది దగ్గర మన వీడియో షేర్ చేస్తారు. ప్లీజ్ హైప్ చేయండి. నమస్కారం అందరికీ. ఇప్పుడు కరెక్ట్ మేము 1-2 టవర్ దగ్గర ఉన్నాను. ఇది చూడండి బ్యాక్ సైడ్లో. అది మీ అందరితో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ప్లీజ్ వీడియో చివరి దాకా చూడండి. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ గైస్, చూడండి 1 నెంబర్ టవర్ మా బ్యాక్ సైడ్లో. గైస్ వెల్కమ్ టు ఎస్కే అమరావతి యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం. ప్లీజ్ రిక్వెస్ట్, కామెంట్ బటన్ దగ్గర హైప్ బటన్ ఉంది, ప్లీజ్ హైప్ చేయండి. నమస్కారం ఫ్రెండ్స్. అమరావతి రాజధాని నడిబొడ్డున ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రూపుదిద్దుకుంటున్న చోట ఈరోజు మనం ఉన్నాం. నా వెనుక కనిపిస్తున్న ఈ భారీ స్టీల్ స్ట్రక్చర్ సాధారణ భవనాలు కావు. ఇవి అమరావతి గర్వించదగ్గ ఐకానిక్ టవర్ 1 మరియు 2. ఈరోజు ఈ స్పెషల్ వీడియోలో మనం ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ ఎంత, షాపూజీ పల్లంజీ కంపెనీ వాడుతున్న అత్యాధునిక టెక్నాలజీ ఏంటి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారు ఈ టవర్లను ఎవరు నిర్మిస్తున్నారని. టవర్ 1 మరియు 2 నిర్మాణ బాధ్యతలను దేశంలోని దిగ్గజ సంస్థ షాపూజీ పల్లంజీ గ్రూప్ చేపట్టింది. ఈ 2 టవర్ల కోసం ప్రభుత్వం దాదాపు 1487 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. ఇటీవల కేబినెట్ మీటింగ్లో వీటీ ఫినిషింగ్ మరియు ఎంఈపీ పనుల కోసం మరిన్ని నిధులను కూడా మంజూరు చేశారు. అంటే క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనులు జరుగుతున్నాయి. ఈ టవర్ల ప్రత్యేకత ఏంటో తెలుసా? వీటిని ప్రపంచ ప్రఖ్యాత పోస్టర్ ప్లస్ పార్ట్నర్ సంస్థ డిజైన్ చేసింది. ఇందులో డయాగ్రిడ్ టెక్నాలజీని వాడుతున్నారు. సాధారణంగా బిల్డింగ్ బరువు పిల్లర్ల మీద ఉంటుంది, కానీ ఇక్కడ బిల్డింగ్ బరువు మొత్తం బయట కనిపిస్తున్న స్టీల్ ఫ్రేమ్ మీద ఉంటుంది. దీనివల్ల బిల్డింగ్ లోపల పిల్లర్లు ఉండవు. ఆఫీస్ స్పేస్ చాలా ఖాళీగా విశాలంగా ఉంటుంది. అంతేకాదు, ఇది భూకంపాలను మరియు బలమైన గాలులను తట్టుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇక వీటి ఎత్తు విషయానికి వస్తే అంతస్తులు టవర్ 1 మరియు 2 రెండిట్లోనూ 40 అంతస్తులు ఉంటాయి. ఇవి సుమారు 160 నుండి 170 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఇక్కడ వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులు కార్యాలయాలు ఉంటాయి. సెంట్రలైజ్డ్ ఏసీ, హై స్పీడ్ లిఫ్ట్స్ మరియు పూర్తి గ్లాస్ ఫినిషింగ్తో ఇవి చూడటానికి విదేశీ భవనాల మాదిరిగా ఉంటాయి. ప్రస్తుతం మార్చి 2026 నాటికి పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఫౌండేషన్ పనులు పూర్తయి ఇప్పుడు స్టీల్ స్ట్రక్చర్పై అంతస్తుల వరకు చేరుకుంది. షాపూజీ పల్లంజీ టీం 3 షిఫ్ట్లో పనిచేస్తుంది. ప్రభుత్వం లక్ష్యం ప్రకారం 2027 మధ్య నాటికి స్ట్రక్చర్ పూర్తి చేసి 2028 నాటికి ప్రభుత్వ కార్యాలయాలను ఇక్కడ తరలించనున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అమరావతి ఐకానిక్ టవర్ 1 మరియు 2 అప్డేట్. ఈ డిజైన్ మీకు నచ్చిందా? షాపూజీ పల్లంజీ పనులు వేగంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం